హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఈరోజు ఈ వీడియోలో చూడండి, కొంతమంది అయితే ఎక్కువగా ఈ స్విమ్మింగ్ పూల్స్ లేదంటే బీచ్ కావచ్చు, లేదంటే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తుంటారు. లేకపోతే వాళ్ళున్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తుంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకు తెలియకుండా వాళ్ళ మొబైల్ ఫోన్ అయితే నీళ్ళలో పడిపోవడము, లేదంటే వర్షానికి తడవడము, సో ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ విధంగా జరగడం వల్ల వాళ్ళ మొబైల్ ఫోన్ అయితే వాటర్లో పడిపోయింది అనుకోండి. సో ఆ మొబైల్ ఫోన్ అయితే ఇంకా ఎందుకు పనికిరాదు. సో వాళ్ళ ఆ మొబైల్ ఫోన్ కోసం అయితే వేలకు వేలు మనీ అయితే పే చేసి ఉంటారు. సో ఆ మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా టెన్షన్ లేకున్నట్టు ఇప్పుడు ఆన్లైన్లో వాటర్ ప్రూఫ్ పౌచెస్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి. సో ఆ పౌచ్ ఉండడం వల్ల మన మొబైల్ ఫోన్ అనేది నీళ్ళలో పడ్డా కానీ లేదంటే వర్షం వస్తుంది కదా, సో ఆ వర్షం తడిచినా కూడా మన ఫోన్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. సో ఆ పౌచ్ అయితే నేను ఆన్లైన్ ద్వారా తెప్పించాను. సో ఆ పౌచ్ సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే అన్బాక్స్ చేద్దాం. చూడండి, ఆ పౌచ్ బాగుందా లేదైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఒక గంట సింబల్ వస్తుంది. సో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఆల్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, వాటిని క్లిక్ చేసుకోండి. చూడండి, నేనైతే ఈ పౌచ్ని ఈ పౌచ్ అయితే నేను అమెజాన్ ద్వారా తెప్పించాను. సో ఈ పౌచ్ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, మన పౌచ్ అయితే ప్యాకింగ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. చూడండి, ప్యాకింగ్ ఏముందో ఓపెన్ చేస్తాను. చూడండి, ప్యాక్ అయితే ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. చూడండి, ఈ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసిన ఆల్రెడీ. చూడండి, ప్యాకింగ్ ఓపెన్ చేయగానే సో మనకైతే ఈ విధంగా పౌచ్ వస్తుంది. చూడండి, ఈ పౌచ్ అయితే మనకు చూడడానికి బాగాలేదు, కానీ పౌచ్ వల్ల మనకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది. చూడండి, ఈ ప్యాకింగ్లో పౌచ్ ఉంది. అదేవిధంగా చూడండి, నెక్స్ట్ ఇంకేముందంటే చూడండి, ఈ పౌచ్లో మనకి ఈ విధంగా ఒక చిన్న ఒక థ్రెడ్ లాగా ఇచ్చారు చూడండి. సో ఇది ఇచ్చారు. ఇంకా అంతే. చూడండి, ఈ పౌచ్లో ఈ విధంగా ఒక బిల్, చూడండి ఇదేదో వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక స్లిప్ అయితే ఇచ్చేశారు. చూడండి, ఈ పౌచ్ సంబంధించి అయితే ఇంకా చూడండి, ఇంక ఈ కవర్లో అయితే ఇంకేం లేవు. సో ఈ రెండు అయితే మనకి ఇచ్చేశారు. చూడండి, పౌచ్ అయితే మనకైతే ఈ విధంగా ఉంటుంది. చూడండి, పౌచ్ అయితే ఈ విధంగా ఇచ్చేశారు. చూడండి, ఇక్కడ నేను కొన్నా కాబట్టి నా పేరు మీద అయితే ఇక్కడ పేరు అయితే రావడం జరిగింది. చూడండి, పౌచ్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, పౌచ్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ప్యాకింగ్ అయితే పర్లేదు. చూడండి, ఈ పౌచ్ అయితే నాకు మొత్తం 280 రూపీస్కి అయితే రావడం జరిగింది. చూడండి, ఈ పౌచ్ అయితే నాకు మొత్తం 290 రూపీస్కి అంటే 289 రూపీస్కి అయితే రావడం జరిగింది. చూడండి, పౌచ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ పౌచ్ చూడడానికి అయితే బాగాలేదు, కానీ ఈ పౌచ్ వల్ల మనకైతే మన ఫోన్ అయితే డ్యామేజ్ కాకుండా చాలా ఉపయోగం అయితే ఉంటుంది. చూడండి, అదేవిధంగా ఈ పౌచ్ ఉంచుకోవడానికి ఒక థ్రెడ్ లాగా, అంటే మనం ఐడెంటిటీ కార్డ్ యూజ్ చేస్తాం కదా, సో ఆ విధంగా యూజ్ చేయడానికి ఒక థ్రెడ్ అయితే ఇచ్చేశారు. చూడండి, ఈ థ్రెడ్ కూడా ఓపెన్ చేస్తాను. చూడండి, ఈ థ్రెడ్ అయితే మనకు ఇంత లెంత్ ఉంది చూడండి. సో ఈ క్లిప్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకైతే ఇక్కడ క్లిప్, ఈ థ్రెడ్ అయితే ఇందులో ఉంచుకోవచ్చు. సో ఇందులో ఉంచేస్తాను. చూడండి, ఈ విధంగా ఉంచేసుకొని మనం క్యారీ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో మన ఫోన్ అయితే ఉంచేసి ఈ విధంగా ఐడెంటిటీ కార్డ్ లాగా మన ఫోన్ అయితే ఇందులో ఉంచేయచ్చు. చూడండి, ఈ పౌచ్ని అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, ఈ పౌచ్ని ఓపెన్ చేయాలంటే మనకైతే ఇక్కడ వాళ్ళు ఒక ఓపెన్ క్లోజ్ అని చెప్పి కొన్ని ఆప్షన్లు ఇది ఇచ్చేశారు. చూడండి, ఇక్కడ పౌచ్ని అయితే తెలుసుకుందాం. చూడండి, ఈ పౌచ్కి అయితే ఇక్కడ ఈ పక్కన ఇటు సైడ్ చూడండి, ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ అని చెప్పి, చూడండి క్లోజ్ ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఈ విధంగా క్లోజ్ ఉంది, ఇక్కడ ఓపెన్ అని చూడండి. ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఈ బటన్ అయితే ప్రెస్ చేయాలి. చూడండి, ఈ బటన్ ప్రెస్ చేస్తాను. చూడండి, ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసి ఇందులో మన ఫోన్ అయితే ఉంచేయవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందులో నా ఫోన్ ఉంచుతా చూడండి. చూడండి, ఈ విధంగా మన ఫోన్ అయితే ఇందులో ఉంచేయచ్చు. చూడండి, ఇదైతే నా మొబైల్ ఫోను. చూడండి, ఈ ఫోన్ అయితే ఇందులో ఉంచేస్తాను. చూడండి, ఇందులో ఫోన్ అయితే ఉంచేస్తున్నాను. చూడండి, ఇందులో ఫోన్ ఉంచిన తర్వాత చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసి క్లోజ్ చేయండి బటన్లు. చూడండి, ఈ విధంగా మనకు ఫోన్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఫోన్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నా కదా, సో ఈ ఫోన్ అయితే మీరు టచ్ చేసి వర్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తాను చూడండి. చూడండి, బ్యాక్ వచ్చేయచ్చు. చూడండి, ఈ ఫోన్ అయితే మనకు ఈ విధంగా ఇందులో టచ్ అయితే ఇక్కడే వర్క్ అవుతుంది. సో ఇందులో ఫింగర్ ప్రింట్ అయితే వర్క్ కాదు, కానీ చూడండి మనం ఇక్కడే ఈ కవర్ ఉండడం వల్లే కవర్లోనే చూడండి ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మనం కాల్స్ అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మన ఫోన్ ద్వారా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను. చూడండి, ఇక్కడ SMS ఓపెన్ చేస్తాను. అదేవిధంగా చూడండి, మనకి ఇప్పుడు ఇందులో ఫోటోలు కావచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ ఫోటోలు అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, ఇందులో ఫొటోస్ కూడా ఓపెన్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఫొటోస్ కావచ్చు, ఇలాంటి ఏదైనా మనం ఇక్కడ డైరెక్ట్ సో ఈ విధంగా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. చూడండి, అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. చూడండి, ఈ విధంగా ఈ పౌచ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఈ పౌచ్ అయితే మనకు వాటర్లో వేస్తే పౌచ్ అని తడుస్తుందా లేదా కూడా తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ తీసుకొస్తాను. చూడండి, ఈ వాటర్లో అయితే పౌచ్ తడుస్తుందా లేదో కూడా తెలుసుకుందాం. చూడండి, చాలామందికి డౌట్ రావచ్చు. సో ఈ పౌచ్ అయితే వాటర్ ప్రూఫా కాదని చెప్పి. చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉన్నా చూడండి. సో ఈ వాటర్లో అయితే చూడండి మొబైల్ ఫోన్ అయితే ఉంచాను.
చూడండి మీకైతే క్లారిటీ కనబడుతుంటుంది. చూడండి వాటర్లో అయితే ఉంచేశాను. చూడండి మనకు మొబైల్ ఫోన్ అయితే ఏ విధంగా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. చూడండి ఇక్కడ వాటర్లో ఇచ్చారు చూడండి. చూడండి వాటర్లోనే మొబైల్ ఫోన్ అయితే ఒక 2 మినిట్స్ దాకా ఉంచాను, కానీ ఈ మొబైల్ ఫోన్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. చూడండి వాటర్లో నుంచి బయటికి తీసాను. చూడండి మీకు వాటర్ అయితే ఉంది చూడండి. సో ఈ విధంగా ఈ మొబైల్ పౌచ్ అయితే వాటర్ ప్రూఫ్ అయితే బాగుంటుంది. చూడండి ఎక్కువగా ఈ వర్షంలో తడిచే వాళ్ళకి లేదంటే ఎక్కడైనా చూడండి ఎక్కువ మంది ఈ వాటర్లో పడిపోతున్న మొబైల్ టెన్షన్ లేకున్నట్టు మీకు వాటర్ ప్రూఫ్ పౌచ్ అయితే ఉపయోగించుకోవచ్చు. చూడండి ఈ పౌచ్ అయితే వాటర్లో ఎక్కడైనా మొబైల్ ఫోన్ పడిపోతున్న వాళ్ళకైతే ఈ పౌచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి క్యారీ చేయడానికి ఈ విధంగా క్యారీ కవర్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా మీరు ఈ వాటర్ ప్రూఫ్ చూడండి మీ మొబైల్ అయితే ఈ విధంగా మెడలో వేసుకొని సో ఈ విధంగా అయితే ఐడెంటిటీ కార్డ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎక్కడైనా వాటర్లో ఎక్కువగా ఉండే వాళ్ళకైతే ఈ పౌచ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి పౌచ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఒకవేళ ఈ పౌచ్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ పౌచ్ సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి ఈ పౌచ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.